కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. ₹50 ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ సెంచరీ దాటడంతో మాత్రం చికెన్ ప్రియులు మాత్రం కంగు తింటున్నారు. చికెన్ కొనాలంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అని కూడా ఇటు చికెన్ ప్రియులు చెప్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక చికెన్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ అయితే చికెన్ కొట్టే అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి బ్రదర్, చికెన్ మీరు ఎన్ని సంవత్సరాలు కొడుతున్నారు? రేట్లు ఇలా పెరగడం ఇదే మొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడైనా రేట్లు పెరిగాయి? చికెన్ రేటు ఇంతగానం ఎప్పుడు లేదు. సో ఇప్పుడు సామాన్యులు కూడా కొనడానికి కొంచెం వెనక ముందు అవుతున్నారు. ఇంత ముందు గిరాకీ కొంచెం బాగా వస్తుండే, కానీ ఇప్పుడు ఈ రేట్ వలన కొద్ది సామాన్యులు మాత్రం కొనడానికి ఆలోచిస్తున్నారు. సో కొన్ని పరిణామాలు చలి ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే మొన్న వ్యాధులు వచ్చినాయి కదా, బర్డ్ ఫ్లూ లాంటివి, అలాంటి వల్ల ఈ కోళ్ళు ఇవి తక్కువ అవుతున్నాయి కాబట్టి రేట్లు ఎక్కువ అవుతున్నాయి. సో అందువల్ల ఇప్పుడు చికెన్ కొనడానికి చాలా మంది కస్టమర్లు వచ్చి లైన్లు కట్టి మరి చికెన్ తీసుకుపోయారు కదా సండే వస్తే. సో ఇప్పుడు సండే వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి ఉందా, లేకపోతే కస్టమర్లు తగ్గిరా? లేదన్నారు. అంటే ముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువైంది. సో రేట్ ఎక్కువ అవడం వల్ల కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా, అందరికీ వీలు కాదు కదా కొనడానికి. సో ఇప్పుడు అది కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎప్పటిలా లేదు గిరాకీ అయితే. స్కిన్ లెస్ చికెన్ ఎంత ఉంది, స్కిన్ చికెన్ ఎంత ఉంది? మా దగ్గర అయితే స్కిన్ లెస్ 320 నడుస్తున్నది. ఆ స్కిన్ వరకు వచ్చేసరికి 290, 300 అట్లా. లైవ్ బర్డ్ వచ్చేసరికి 250 చేంజ్ నడుస్తుంది. మొత్తానికైతే చికెన్ మాత్రం అమాంతం పెరగడంతో, అంటే ఒకవైపు చలి తీవ్రత, మన రీసెంట్ గా కూడా కోళ్లకు బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు రావడంతో మాత్రం ఇటు కోళ్లు తగ్గిపోయాయి. దాంతో ఈ చికెన్ రేట్లు మాత్రం అమాంతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మన రీసెంట్ గా కూడా కార్తీక మాసం సందర్భంగా కొంచెం రేట్లు మాత్రం తక్కువనే ఉండేటి. సో ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా ముందున్న నేపథ్యంలో మాత్రం చికెన్ ధర 250 నుంచి ఏకంగా 300కు పెరగడంతో మాత్రం సామాన్య ప్రజలు చికెన్ కొనడానికి కొంచెం జంకుతున్న పరిస్థితి నెలకొంది. రేట్లు మరికొద్ది రోజుల్లో 400 దాటే పరిస్థితి కూడా ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపోయిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికైతే ఈ చికెన్ రేట్లు భారీగా పెరగడంతో మాత్రం ఇక్కడ చికెన్ ప్రియులు మాత్రం కొంత గందరగోళానికి గురవుతారు, భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు చికెన్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలు కొనే ప్లేసుల్లో చికెన్ తీసుకువెళ్లి ఇంటిల్లిపాది మొత్తం కలిసి తినేవారు. కానీ ఇప్పుడు చికెన్ రేట్లు ఇంత భారీగా పెరగడంతో మాత్రం చికెన్ కొనాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్లో చికెన్ రేట్లు ఆకాశానికి కంటే సాధారణ మానవుడు తినలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా 150, 180 ఉండే చికెన్ ధర ఈరోజు 280 నుంచి 300కు పోయింది. సాధారణ మానవుడు అంటే నిత్యం కూలీ చేసుకునే వాళ్ళకి చికెన్ తినలేని పరిస్థితి. ఎందుకంటే 800 నుంచి 900 మధ్యలో మటన్ ఉంది. చికెన్ మాత్రం దాదాపు 280 నుంచి 300 అంటే సాధారణంగా దినసరి కూలీలు తినలేని పరిస్థితి ఇది. ఎందుకంటే కోడిగుడ్డు రేటు కూడా మీరు చూస్తే ₹8, ₹7.5, ₹8 అయిన ఒక కోడిగుడ్డు. చికెన్ 300 కంటిందంటే ఇది మరి ఎక్కువ. కూరగాయల రేట్లు కూడా ఆకాశానికి కంటున్నాయి. అందుకని ఇప్పుడు సంక్రాంతి సీజన్లో మొన్నటి వరకు శ్రావణ మాసంలో చాలా తక్కువ ఉండే, దాదాపు 180, 200 వరకు ఉండే. ఇప్పుడు 300 అవ్వడం వల్ల సాధారణంగా మానవులు తినలేని పరిస్థితి. ఎందుకు ఒకప్పుడు ₹100, ₹150 చికెన్ ధర, అప్పుడు ఆ చికెన్ ధర ఎక్కున్నప్పుడు కూరగాయల బదులు చికెన్ ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం అంటే ఇదే ఈ బర్డ్ ఫ్లూ ఇట్లాంటివి రావడం వల్ల కోళ్ళలో కూడా తగ్గింది, వాటి దిగుమతి తగ్గింది, మనక్కడ ప్రొడక్ట్ కూడా తగ్గింది అనుకుంటా నాకు తెలిసి. దానివల్ల ఈ రేటు పెరిగిందని. ఇన్ని సంవత్సరాల కాలంలో చికెన్ రేట్ 300 ఇదే ఫస్ట్ టైం. 300 కరీంనగర్లో అవ్వడం, దాదాపు 280 నుంచి 300 అవ్వడం ఇదే ఫస్ట్ టైం.